ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. స్వప్న ఈ బోడ కాకరకాయలు తీయమని నిన్ననే చెప్పినా కదా నీకు, ఇంకా బండ్లనే ఉన్నాయి ఇవి. అయ్యో నేను మర్చిపోయి పాడు చేసిన. మర్చిపోతావు ఈ మధ్యలో మధ్య బాగా వస్తుంది నీకు. తీసుకపో నా దాకా. ఏమిటి మాట్లాడతాను కారెడ్డం మాటలు? నేనేమన్నా అటుగానే ఆడుకుంటానా? ఎన్ని పనులు చేయబడుతుంది, మర్చిపోయినా. పట్టు అంకరంకర మాటలు బాగానే అవుతున్నాయి. అవుతుంది నీ పని అవుతుంది. నువ్వు ఎప్పుడెప్పుడు అంటావా, ఎప్పుడు కొడతావా అని చూస్తానా. అందుకే వచ్చి నాకు మతి మార్పు. మాజాలు తీయ స్వప్న, గవంటే చెప్పు. మా ఎత్తది రోజు నేను చేయకపోతే నాకు నువ్వు చేసి పెడతాను ఏంది? కాదే స్వప్న, మన పెళ్ళైన కొత్తలా ఏదన్నా కూర బువ్వ చక్కగా అండినావా అని. ఓ ఉప్పు అయితే కారం ఉన్నది, కారం అయితే ఉప్పు ఉండదు, ఒకటే సాప్పగా. అప్పుడు అంటే అన్న రాలేదు, ఇప్పుడు అన్న తెల్ల హోటల్ వేసుకుంటే మంచిగా తింటున్నావు కదా. మత్తుగండతో కానీ ఈ పొలం కాడికి పోయేస్తా, కరెంట్ పెట్టేస్తా. అంటే సరేనా? సరే పోయి రాపో. తిప్పుకున్న కాడి చాలు తిప్పో. నువ్వే తింటుకు రాపో, నీ సంగతి చెప్తా. ఇగో కరెంట్ కాడ పైలం. సరే జాగ్రత్త. జల్లిరా. ఏం చేస్తానవే చెప్పండి, రా పోదాం. ఆగత్తమ్మా, అంతా అంగడున్నది, ఎక్కడ దక్కడనే ఉన్నది. చదరకపోతే కొడుకు వచ్చినాక నన్ను అంటాడు, నిన్నేమన్నాడు? ఆ మోకం ఆడు వచ్చే వరకు మనం ఆవల పడదామే, మళ్ళీ ఆడ ఎటు పోతాం అది ఇదని అడుగుతాడు. మనం పోయేది ఊరికైనా మనకి అనుమానం రావద్దనిగో పాత పట్ట కట్టుకునే పాయే చెప్పను పోదాము. పోదాంతి ఈయన నీళ్ళు పట్టుకొస్తా, మళ్ళీ దూపు అవుతుంది. పట్టుకరా ఎండ కడవనేటో పోతా కీసా. నేను ఇంటర్ తలుపులు పెడతా, నువ్వు కీసాల నీళ్ళు నింపుకున్నాడు. సరే అంత ఆగమాగని చెప్తాను. తాయే పోదాము. అయ్యో అత్తనత్తమ్మా, మళ్ళా వాడు అత్తను. ఇక తాళం అయ్యాకు, మళ్ళా అత్తను. నాకు తెలియదా ఎందుకు ఆగమవుతున్నావు? నడు. ఇక్కడ చెప్పండి, ఊళ్ళో బస్సు వేయింది కావచ్చు. ఊళ్ళో బస్సు పోతే ఆటోలు ఉండే అత్తమ్మ, ఆటోలో పోదంతి. ఆటోకి అయితే పైసలు పెట్టానే. ఈ పిరి బస్సు ఏనాయే, ఆధార్ కార్డు తెస్తానవా? తెస్తానా. ఉన్నాయా? ఉన్నాయా. నా అంతే ఈ కీస పట్టుకో, ఈ కీస నేను పట్టుకుంటాను, పట్టుకో. బాబా దా నడు నడు. ఎటు పోతారే? అవునే భవాని, ఎటు పోతారు? నాకు తెలియదు, మీ అమ్మకే ఎరక. అదా పోషా వాళ్ళ కోడలు డెలివరీ అయిందట, దవాఖాన ఉందట, పోయి చూసేస్తావురా పిల్లనున్న తల్లిని. డెలివరీ అయ్యి వారం 10 రోజులు అవుతుంది, వాళ్ళు ఇంకా దవాఖాన ఉండరా అవ్వా? ఇంటికి రావచ్చు, మీరేమో కైకిలిడ్స్ పెట్టుకుని పోతారు. దావకానే ఉన్నదట. రాజయ్య మామ నిన్న కనబడితే చెప్పిండు, పోయి చూసేస్తాం రా. సరే పోయిరారి. ఇగో అబ్బా, ఇగో ఈ పైసలు తీసుకొని వాళ్ళకైనా కొనిచ్చిరారి. మా అయ్య మంచోడు. ఇంటికాడ అన్నం కూర అండి పెట్టిన తిను, తాళవేలో పో బిడ్డ. సరే నేను పోతాను కానీ మీరు పైలం మరే మంచిగా వేస్తా.
టికెట్. ఏ అబ్బో అల్లుడు ఉన్నాడట వానే నువ్వే దియ్యే. అబ్బో నేను దియ్యత్తమ్మా, నువ్వే దియ్యి. ఏ లేనట్టున్నాడే తలుపుది ఏం కాదు. అత్తమ్మ ఒక పని చేద్దాం, ఇద్దరం చెరవ గెడితిద్దాం. సరే తీ తీ. వెళ్ళ వెళ్ళ సప్పుడు రానియకే ఉంచి అవతలకి వస్తాడు. అబ్బో గట్టిగుండే. ఆగత్తమ్మా ఇగో. ఎవరు వచ్చిర్రు? ఏమో గేట్ సప్పుడు వస్తాంది. అమ్మా మంచిగున్నావానే? మంచుకుంటా బిడ్డ మంచిగున్నావానా? ఏంటి గిటెంత గుంజుకొస్తాను? అల్లుడు చూస్తే కోపానికి వస్తాడు బిడ్డ. మేము వచ్చి కొట్టాడ పెట్టించినట్టు అయితే అందుకే బందుకు రమ్మన్నా. అయ్యో అమ్మ, అల్లుడు ఇంట్లో లేడే, పొలం కాడిపోయిండు. రారు ఇంట్లో దా. అద్దు బిడ్డ, అల్లుడు ఈ వరకు మమ్మల్ని చూస్తేనే మండించుకుంటాడు. ఇప్పుడు మేము వచ్చినవి చూసిండు అనుకో వీళ్ళు ఏం తోచి బిడ్డ చూడు పెట్టొద్దు వాళ్ళను. మంచిగా ఉన్నావా అక్క? మంచిగానే ఉన్నానే. తమ్ముడు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు అక్క. ఏంది బిడ్డ ఇంటికి రాకుండా అవుతుంది. అల్లుడికి మా మీద కోపం పోలేదా? మొన్న ఆకాశ పండుగకు రాకపోతుంది, సంక్రాంతి పండుగకు రాకపోతే, ఏ పండుగకు రాకపోతుంది. అల్లుడిని అంతగానో మేమేమన్నాం బిడ్డ? మేమేం తక్కువ చేసినాం అల్లుడికి? ఏమోనే అమ్మ, మన ఇంటికి పోదాం అన్నప్పుడల్లా ఏదో ఒక లొల్లి పెట్టుకుంటాడు. ఏమన్నంటే నాకు అక్కడ విలువ లేదు అని అంటాడు. గంత మొండి ఉన్నాక నేనేం మాట్లాడాలనే? నేనేం చెప్పాలి చెప్పాయనకు? అందుకే బిడ్డ ఇక లేట్ అయితే మాట్లాడిపోతామని వచ్చినావు. భవాని చెప్పే నువ్వు కూడా. అవునక్క, అసలు అన్నకు కోపం ఎందుకు వచ్చిందో, నిన్ను ఇంటికి ఎందుకు తోలుతలేడో అడిగిపోదామనే వచ్చినాం. ఏమోనే భవాని, ఆనాడు మనం దేవుని వేసుకున్న రోజు వచ్చిండా? అగో ఆనాటి నుంచి మసలించుకున్నాడు. ఏమైంది అంటే చెప్తలేడు. అసలు ఆయన మనసులో ఏముందో ఏమో నాకు ఇంతవరకు అర్థమైతలేదే. మరి గిది కాదు గిది గది అని చెప్తేనే కదనే మనకు తెలిసేది. చెప్పడు పాలేదు. ఏమనంటే విలువలేదు. దేనికి విలువ తక్కువైందో కూడా చెప్తలేడే. అందుకే బిడ్డ ఏటైతే అటాయే అల్లుడిని అడుగుతానే వచ్చిన తోలితే నేను మన ఇంటికి తీసుకోపోతా బిడ్డ. అల్లుడు వచ్చేదాకా ఇన్నే కూర్చుంటా. అయ్యో గీడెందుకే, ఇంట్లో పోదాం రారి. అబ్బో అద్దు బిడ్డ, మళ్ళా నేను లేందు చూసి అవ్వగారిని పిలిపించుకొని అవ్వగారికి అండి పెట్టిందని బదనం చెప్తాను. అద్దు ఇన్నే కూర్చుంటా. కాళ్ళు పాడుగా బాగా నొత్తాను. ఏదైనా పీట ఉంటే మంచిగా. అద్దు బిడ్డు అద్దు పీట అద్దు అద్దు. మళ్ళీ వచ్చే వరకు కూకున్నాను అనుకో పీట వేసుకొని దానికి ఏం తప్పు తీస్తాడు. మెల్లగత్తమ్మా అని పంచనే గన్నవతానికి నేర్పుతూ. ఈ మనిషి చెప్ప నచ్చినా మంచిగుండు, గిట్లా బయట కూర్చుంటుంది. అమ్మ ఇంట్లో కూడా రారే, ఎందుకే గిట్లా చేయబడుతుంది? భవాని పోదాం రాయే. ఏం కాదు బిడ్డ, అత్తలంట పైగా అత్తలే. భవాని ఆ కీసల నీళ్ళున్నాయి చూడే. అయ్యో లేవు కదా అత్తమ్మ. అమ్మ నేను చెప్తాగే. ఏ అద్దు బిడ్డ అద్దు, నీళ్ళు తెస్తా అద్దు. చప్పలేకు నీళ్ళకేమైతుంది? నేను చెప్తాను. అద్దు బిడ్డ తేకే ఊకో చప్పలేకుండు లేకుండా చెప్పండి. నువ్వు అత్తమ్మ. అక్క తేపో, అప్పటి నుంచి దూపైతుంది. అత్తమ్మ అడుగుతలేదని నేను కూడా సపరేట్గా అనుకున్నా. గొంత అంత ఎండకపోతుంది. నువ్వు తేపో అక్క. ఏంటి అమ్మ పురాతిగా అడిగి ఎత్తావు? నీళ్ళకు కూడా నానే సత్తాంది పోరాడా. కీసిస్తావు ఆ కీసి ఇట్లా చెప్పలేవా నీ అబ్బా? ఏంటత్తమ్మ మరి విచిత్రం చేస్తాను. దాన్ని మళ్ళీ ఏమన్నా అన్నాడానే? ఏమంటాడు? అన్నతాడా? రాని తిడతాడా? తిట్టని కొడతాడా? కొట్టని దూపంగా చచ్చిపోమంటావా? మరి అచ్చి నుంచి గొంతంతా ఎండకపోయి పాడైతుంది. నువ్వు అడగవు, నన్ను అడగనియవు. గొంత సేపు అయినా దుపా బట్టి ఇగో ఆగే నేను తాగు తాగు అంటారు. ఇప్పుడు అద్దంటివి కదా, చూసినావా అక్క? ఉంచుకొని చూసినా అవే గంత దూపతోటి ఉండి అద్దే అద్దే అంటాంది. అట్లా కాదు బిడ్డ, ఆయనతో నీళ్ళు తాగినాక అల్లుడు ఏమన్నా అనుకుంటే ఎట్లా? ఏమంటాడే? పానం పోతుంది కాదే. అయినా అన్ని ఇప్పుడు ఏమన్నా ఇంట్లుండడా?
చూడటానికి. ఏంది బిడ్డ అల్లుడు మందలియకుండా లోపడిపోతాడు. ఏమోనే అమ్మా, చూసి చూడనట్టే పోతాడు కదా, మాట్లాడతాడా లేదా? స్వప్న స్వప్న అన్నం పెడుతుందా? అమ్మా మీరు కూర్చోరే, నేను అల్లుడికి చెప్పి మళ్ళా సరేనా? సరే బిడ్డ పో. కూర్చోరు. ఏంటంటే మీ అమ్మ వచ్చింది, ఏంటిది పంచాయతీ? ఆగో, పంచాయతీ అంటున్నావు ఏంటి? మనం ఇట్లా పెట్టుకున్నావా? మరి ఏమిటికి వచ్చింది? నన్ను చూసిపోతానని వచ్చింది. చూసింది కదా మరి పొమ్మను. ఏంది ఏమో ముఖం మీద దర్శనట్టే మాట్లాడబడుతుంది. మాదాలు కానీ పోయి అన్నం పెట్టు. మా పెడతది. సప్న ఇగో మావ వెళ్తాంది, అటు పోయిటత్త కొద్దిగా ఒక్కవటు హచ్చిన గన్నం పెడతా. ఆ పిలుచుడు ఏందో నువ్వు కూడా ఏందో నాకైతే ఏం అర్థమైతలేదు. పిలిచింది కదా పోయి ఓ అచ్చి పెడతా. మాదాలు అడిగినవా బిడ్డ? ఏమన్నాడు? తోలుతా అన్నాడా? పోదామా ఇక? ఆగే అమ్మ, ఆయన కోపం మీద ఉన్నాడే, అన్నం పెట్టినాక అడుగుతా సరేనా? సరే నేను పెట్టేస్తాను. స్వప్న ఓ స్వప్న అన్నం పెట్టనా? పెడతానా? ఇగో అమ్మ వెళ్తాంది, మళ్ళొచ్చి పెడతా. ఈ ఊకే ఊకే ఓడేందో నీ లొల్లికిన వారైతే బానాడు. ఇంటి ముంగట ఏందే కిరికిరి? వాళ్ళకి ఏం కావాలో మాట్లాడి పంపి. అయ్యో అల్లుడు, ఏంది బిడ్డ గట్లంటావు? ఎన్నొద్దులని ఇంటికి రాకుంటుంటావు చెప్పు. నీ మనసులో ఏం కోపం ఉన్నదో, నీ మనసులో ఏమున్నదో అడిగిపోతాను వచ్చిన. చెప్పు బిడ్డ, ఎందుకు అత్తలేవయ్యా? అడిగి తెలుసుకొని మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకుపోతా. పాండి పోదాం. ఏమిటికి రావాలే? నాకేమన్నా విలువ ఉందా అక్కడ? ఇచ్చిరా ఎప్పుడన్నా మీరు? నేను అస్సలు రాను పోరి. చెప్పే మీ అబ్బకు చూస్తున్నావు? అరే రామా, అసలు నీ మనసులో ఏమున్నది వెళ్తనే కదా మాకు అర్థమయ్యేది. ఏం చెప్పకుంటుంటే నేను రాను రాను అని అంటే ఇంత చెప్పు. చెప్పు బిడ్డ, నువ్వేడ బాధపడ్డావో చెప్పు. మీకేం తెలియనట్టే తెలియదా మీకేం? చెప్పు మీ అబ్బకి, నేను పోతున్నా ఇంట్లోకి. ఆగు బిడ్డ. అల్లుడు చూసినావు కదనే అమ్మ, ఇగో గిరి ముచ్చట ఏమన్నా అంటే పిలివియలేదంటాడు. నేనేం చేయాలి? ఇంకెన్నొద్దులని ఇంటికి రాకుండా ఉండాలి. పోయేద్దా బిడ్డ? అల్లుడు మాట్లాడుతా అంటేనే పట్టించుకోకుండా పోవంటే ఇట్లా అయితే ఎట్లా? సరే బిడ్డ, అల్లుడికి కోపం పోయినట్టే మీ ఇంటి ముందర పోతాను పైలో బిడ్డ. సరేనా? అప్పుడు ఎప్పుడు ఫోన్ చేయి. పోతున్నాం అక్క. ఎలోరే
కూడా కడగకపోయినదే. కడిగినత్తమ్మ. అవురా శంకరి, ఎటు పోతానవురా? బయటకు పోతున్నా. ఇక ఊకే బయట కానీ అటు ఇటు తిరుక్కుంటూనే ఉంటావా? అక్క దగ్గరికి పోవుడు అద్దారా? అక్కని తీసుకురావద్దా? ఎన్నొద్దురని ఉంటారా ఇట్లా? నేను అద్దంటారా నానే? మనం ఫోన్ చేస్తారా, మాట్లాడతారా, లేకపోతే అలానే ఫోన్ చేస్తారా? మొన్న నాడు మా దోస్తు వాళ్ళ ఇంటికైనా అడిగి బాగా వచ్చిండు. ఏమైంది బాగా మంచిగున్నారా అని అడిగిన, ముఖం ఆడు పెట్టుకోనే. చుట్టాల ఫంక్షన్కైనా ఆడికి కూడా బాగా వచ్చిండు. మంచిగున్నారా బావా అని అడిగిన, ముఖం ఆడి తిప్పుకునే. ఇక నేనేం చేయాలనే? సరే నాదేమైనా తప్పు ఉన్నది అనుకో, తప్పైంది బావా అని కాలు మొక్కుదు. వాళ్ళు ఇచ్చాలి అలిగిపోయిన దానికి నేనేం చేయాలనే? అట్లా అనకురా. మొన్న బావతో మాట్లాడి బావని సమాధానిస్తామని అక్కోళ్ళ ఇంటికి పోతే మమ్మల్ని చూడలేదు, మాతో మాట్లాడలేదు, మమ్మల్ని మందలు ఇచ్చుడు కూడా మందలు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు వచ్చిరని చెప్పి అక్కని ఎటు పడుతుంటే మా ముందటనే తిట్టిండురా. ఏంటి అక్కోళ్ళ ఇంటికి వేరా? నాకు చెప్పకుండా వేరానే? అట్లా కాదు, బిడ్డ మీద పానం కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఆ ముచ్చట ఇడిచిపెట్టి కానీ పా అక్కోళ్ళ ఇంటికి పోయి అన్నతోటి మాట్లాడి అక్కడి ఇంటికి తీసుకొచ్చుకుందాం. నీ బాంచనరా, ఎన్నొద్దులు ఉంటారా ఇట్లా దూరం? నీ బాంచనరా, నీ కాలు మొక్కుతారు, నీ దయరా, పోయి పోదాం పా. అవ్వా నువ్వు గసోని మాటలు మాట్లాడకే. మరి ఇంకేంది, పోయి అక్కతో మాట్లాడి తీసుకొచ్చుకుందాం పా. అత్తమ్మ గంట గోసగోసలు అడుగుతుంది. పారా బాంచను, పోదాం పారా. సరే పారి మరే. పా బిడ్డ పా, తాళం పెట్టి. అవునే స్వప్న, ఇట్రాయ్. ఇది గా ఇనుప సామాన్లు ఏమని నీకు ఎన్నడో చెప్పినా కాదే. ఆ డబ్బాకి ఏమైందని వేయాలి? డబ్బా మంచిగానే ఉండే. అది మనకేం పనికిరాదే. ఇప్పుడు అది అక్కడ రాదా? రాదు. ఉంటాడెత్తి నేను ఇంత ఎర్రమట్టు పోసి చెట్లు పెట్టుకుంటా. అయినా నువ్వు నేను చెప్పింది ఇప్పుడు నిన్నవా అని ఇప్పుడు వినేదందుకు తెలుసు కదా, చెట్లు పెట్టుకుంటది. సరే మాసాలు కానీ గా సాయి పెట్టుకో, తాగి బయటకు పోవాలి. ఇంట్లో ఎప్పుడు ఉన్నావని బయటకు పోవాలి బయటకు పోవాలి అని. అక్క మంచిగానే అక్క అరే తమ్ముడు మంచిగున్నవారా? బావా అంత మంచిదేనా? ఎందుకు బావా మా మీద ఇంత కోపం? ఆ రోజు అలగచ్చి ఎందుకు అంగనగానే చెప్తున్నావు మమ్మల్ని? అసలు ఏమైంది బావా నీకు? ఏమైందో నీకు తెలియదారా? ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసు కదా, ఎందుకు వచ్చిందో తెలియదా? నాకు తెలియదు బావా, నువ్వు ఎందుకు వచ్చినావు నాకు తెలియదు. నన్ను తప్పుంటే తిట్టు, అరే కోపంతో కొట్టు బావా. కానీ నువ్వు అట్లా అలిగట్టి ఎట్లా చెప్పు బావా? నాకు అర్థం కాదు. ఇంటికాడ అవ్వ ఎడుతుంది, అక్క బాధపడుతుంది. అసలు ఏమైంది బావా నీకు? అరే నాతోనే ఊకున్నావు, మీ అబ్బా విలువంగానే పక్కకు పోయి ముచ్చట పెట్టినావు. అంతగా నమ్మి అక్కకి చెప్పే ముచ్చట నాకు చెప్పని ముచ్చట ఏంద్రా? అంత కానున్నాయిందా మీకు? ఓ గా ముచ్చటనా బావా? ఆ ముచ్చట మీ ముచ్చటనేనా? మా ముచ్చట్నా? మాదేం ముచ్చట్రా? ఏం లేదా అక్క. అవునే భవాని, పొద్దుగా లేచిన కాంచి ఇల్లు గడుపుడని ఈ పని ఆ పని అని పోషమ్మ కాడికే బోనం చేసుకొని కోడి పిల్లం కోసుకొచ్చే వరకే పొద్దుబాయే. ఊరుడికిన వల్ల ఆయనతో ఆకలి అవుతుందని తింటివి. ఓ పూరి వేసుకోకపోతివి, ఓ గారె వేసుకోకపోతివి. అప్పటికింత పూరి పిండి పట్టుకొస్తా, పూరీలు వేసుకొని తినుర్రి. అల్లుడు బిడ్డ వచ్చేది కాదు, బిడ్డ తినుర్రి. సరే అత్తమ్మ చేస్తుంది. అవునే, మొన్న నా నడుమ ముసురు పెట్టినప్పుడు ఇంత శనగపిండి పట్టుకొచ్చిన కదా, బజ్జీలో ఏమైనా చేయకపోయినా తినకపోదురా మనిషికి? సరే చేతుంది అత్తమ్మ. పో మరి. ఆగే ఏంది అమ్మా ఊకే దాన్ని అది అయిపో ఇది అయిపో అని ముచ్చట పెట్టుకొని వానే. ఆ పిల్ల నువ్వు కూసోయే. అయ్యో తింటారని చేయమన్న బిడ్డ. ఇంటికాడ తింటలేనా? వచ్చినప్పుడు కూర్చొని ముచ్చట పెడితే ఏమైతుంది నిమ్మలంగా? సరే మాట్లాడు. దానికి రికం లేకుండా అదోటి ఇదోటి చెప్తారు ఊకే అది చేయపో ఇది చేయపో అని. తింటారని అన్ననే, దానికి ఏందో అది కాబట్టి. బామ్మర్ది వాచ్ జోరుదారు పెట్టినావు. నిన్న తీసుకున్నా బావా. మంచిగా ఉంది. మంచిగా ఉందా బావా? సూపర్ ఉంది. నీకు నచ్చిందా? ఏ నీది కదా. ఏ పర్లేదు బావా, తీసుకో.
నీకన్నా ఎక్కువ బావా, నీకు నచ్చితే అయిపోయా పెట్టుకో. మీరు అన్నంతోనే అనుకున్నా, ప్రేమతో కూడా ఖర్చు చేస్తారు కదా. ఎట్లుంది? మంచిగా ఉంది బావా. స్వప్న, కొన్ని నీళ్ళు తీసుకురా. అయ్యో రామా, అన్నం తిన్నాక నేను నీళ్ళు వేయలేదే. ఇప్పుడు పతాకం నువ్వేం పోతావు? మీ తమ్ముడు దగ్గరనే ఉన్నాడు కదా, ఆయన నీమంటాను. ఇగో ఏందే అన్నకు నీళ్ళు కావన్నట, కొన్ని పోరాదు, దగ్గరనే ఉంటివి. మీ లెక్క మేము కూడా ముచ్చట పెట్టుకుంటాను. నేను తెచ్చుకోబో. అబ్బా నీకైతే బాగా ఒత్తుకోవుతాంది. తెత్తది మరి కూసో. అప్పడా తెత్తేమైతుందిరా? బావకేనాయ్ పోయి రేపో. నువ్వు చెప్పిన వాటి తెస్తా, గది చెప్తా తెస్తానే. తెస్తా బా వాటర్. అయ్యో చల్లటి తీసుకురా పోయి. సరే. మరి మనం ఇంట్లోకి పోదాం బయటకు పోదాం? మీరు ఏంటంటే బావా, అట్లా అంటే మీ అక్కు కోదురా పాప. శంకరి, ఏందే నీతో నువ్వు ముచ్చట మాట్లాడాలి. ఇట్రా. ఏం ముచ్చటో చెప్పరాదే. బావ ముందు మాట్లాడేది కాదురా, నువ్వు ఇట్రా. సరే. ఇట్రా, ఇటు దిక్కురా. ఈ ముచ్చట బావ ముంగడు చెప్తే ఏమైందే? బావతో నేంద్ర చెప్పుడు, అక్కకు చెప్తే అయిపోయి, బావకు చెప్పకుంటావానే. సరేనా? సరే. బావ ఏమనుకుంటాడో ఏమో. చెప్పకుంటావని అంటేనే ఉంటి. అంటే ఈ ఇంట్లో నాకు విలువలేదు, నాకు విలువని ముచ్చట్లు కూడా ఉన్నాయి. స్వప్న, ఏ స్వప్న రాయే. ఏమైంది గంట కోపంగా వెళ్తాను? ఈ ఇంట్లో నాకు విలువ లేదు, విలువ లేని కాడ నేను ఉండా. పానాడు పోదాం. ఇప్పటిదాకా మంచిగా ఉన్నావు కదా, ఇప్పటికిప్పుడు ఏమైంది? అన్ని కారణాలను అడగకు, మనం ఇంచలు వెళ్ళిందే కావాలి. ఏమైంది బావా? నడరా బావనట బావ. ఎందుకంత కోపానికి వస్తున్నావు? వాటిని వాచ్. ఎందుకు బావా? అల్లుడు ఆగు బావా. ఫస్ట్ ఎయిడ్స్ మాట్లాడరా నువ్వు. ఎందుకంటే కోపానికి వస్తున్నావు బావా? ఇప్పుడు ఏమైంది అని? ఏమైందన్నా? ఎందుకంతా ఇష్టపడతానా? బుజ్జి నువ్వు ఆగురా, నువ్వు దీని దగ్గర రేపా. అల్లుడు ఏంది బిడ్డ చెప్పు, ఇంత కోపంగా పోతే ఎట్లా చెప్పయ్యా? ఏమైందయ్యా చెప్పు. నాకు విలువలే, నేను పోతా. పానాడు బావా ఆగు బావా. బావా ఏంద్రా కొడుక, బావా అక్కడికి అట్లా తీసుకోను అంటే ఏమన్నామని చెప్పు. ఏమోనే, నాకు కూడా కదా అర్థమైతలేదు. నీకేమన్నా బుద్ధి ఉందా? అన్న నొక్కని ఇంట్లో ఇచ్చిపెట్టి మీరు సాటుకో ఏం ముచ్చట్లు పెడతారు? గదే కోపం వచ్చింది కావచ్చు. ఇదేనే నేను అర్థంగా తీసుకుపోయింది. నేను వాళ్ళ ముచ్చట గురించే కాదురా మాట్లాడదామని తీసుకుపోయినా, దానికి ఆయన గట్ల పోతే ఎట్లా చెప్పు. నేను బావకి ఇచ్చిన వాచ్ కూడా నాకు ఇచ్చిపోయిండే. అల్లుడు తీసుకుపోయే పోవుడుకు నా బిడ్డను కొడతాడో తిడతాడో అన్నట్టు తీసుకుపోతా. పొల్లని ఎంత గుంపిస్తాడో, ఏం తక్కువ చేసినామనికి అంత కోపానికి వచ్చిందో ఏమో. ఏమవుతాయి అత్తమ్మ, 4 రోజులు అయినాక పోయి మెప్పించుకొని తీసుకొని వద్దాం. నువ్వేం బాధపడకు, లోపలికి దా. ఏం లేదా అక్క, మీకు బంగారం కొందాం అనుకున్నాం కదా. పెట్టేది ఉంది. గాము వచ్చాటనే అవరని పక్క తీసుకుపోయి చెప్పింది. అరే బాగా చెప్దామే అని ఆనాడే అన్న నేను. అవ్వుండి బంగారం కొన్నాక చెప్దాంరా, ఇప్పుడైతే అక్కకి చెప్దామా అన్నది. బంగారమా? ఆ ముచ్చటేదో నాకు చెప్పొచ్చు కదరా. మీరిద్దరూ పక్కకు పోయి ముచ్చట పెడితే నాకు ఏమనిపిస్తుంది చెప్పు? ఏమనిపించదా? చెప్పేదాకా ఏడా అయినావు బావా. నువ్వు ఎగిరితే మీద కోపం కొద్ది అక్కని తీసుకుని రానే అత్తివి. ఎప్పుడు చెప్పమంటావు నీకు? ఇన్నవా ఎన్ని శుద్ధి లేని ముచ్చటకు ఎగిరిత పడగలు తీసుకొని వస్తుంది. ఇన్ని రోజులు నన్ను మా అమ్మగారింటికి పోనీయకపోతుంది, అలా ఇక్కడికి రానియకపోతుంది. ఇప్పుడు తుర్తాయినా నీకు? బిడ్డ
బిడ్డ అల్లుడికి ఆగం ఎక్కువై మనందరిని ఆగం చేసిండు. అయ్యా ఇది ముచ్చట, ఈ ముచ్చట్లు ఏమన్నా తప్పు ఉంటే నువ్వేమన్నా మేము పడతాం. ఇప్పుడన్నా బిడ్డను తీసుకొని ఇంటికి పోదాం పా అయ్యా. అవురా బామ్మర్ది, మీ అక్క నువ్వు ఇన్ని రోజులు ఇంటికి తీసుకురాలేని అని చెప్పి కోపం ఉందా ఏమన్నా? ఉండదా బావా? నేను మాట్లాడుతున్నా మాట్లాడినావా? నన్ను దేకని కూడా దేకపోతివి. నీ కోపం నేను పోగొడతా కానీ పా వేసొద్దాం. ఏడికి పోయేది? అన్నిటికీ నీకు తొందరనే. ఇక కోడి ఉన్నది కదా, అది పారా మనం పోదాం. ఎందుకు బావా? నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, అదే మా కడుపు నిన్నట్టు. అవును బిడ్డ, ఏమవుతుంది? ఎట్లాగో ఇంటి దాకా వచ్చిర్రు, ఈ పూటకు ఉండుర్రి, రేపు పొద్దుగాల అందరం కలిసి పోదాం. ఇక కోడి కోసే మనం పోదాం పారా. పోయే మనం రా పోదాం. బావా, దా. అట్ట కోపానికి రావద్దు బావా నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. చూసి రావులా మా వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఇక ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పంట ఉన్న గంట కొట్టుర్రి, ఎవరికైనా అందకుంటే అనగానికి ఎక్కి కొట్టుర్రి. బాగా పడుకున్నాడు. ఓకే బాయ్.